అందరికీ నమస్కారం. చంద్రబాబుకు వెన్నుపోటు, తీవ్ర కోపంలో నారా లోకేష్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అవును, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇదే చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు కళ్ళు కప్పి మరీ టీడీపీ నేతలు అడ్డంగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు వెన్నుపోటు అని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడుకు మాత్రం క్షేత్రస్థాయిలో సమాచారం అందకపోవడంతో అంతా ఓకే అని అనుకుంటున్నారు. ఆయన దగ్గర ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ను క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు, ఉచిత ఇసుక పంపిణీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రహాసనంగా మారింది. ఇది రానున్న కాలంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందంటున్నారు. అధికారులు కూడా చూసి చూడట్లు వ్యవహరిస్తుండటంతో ఉచిత ఇసుకను టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. అయితే తమకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంది. పార్టీ అధికారంలోకి రావడానికి ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర నుంచి అందరూ సమిష్టి కృషి చేశారు. అందుకే అంత పెద్ద ఎత్తున విజయం లభించింది. కూటమిగా ఏర్పడిన ఓట్లు బదిలీని సక్రమంగా చేయించడం వల్లనే ఇంతటి సూపర్ విక్టరీని కొట్టగలిగింది. అయితే అధికారంలోకి రావడానికి టీడీపీ నేతలు బాగానే ఖర్చు పెట్టారు. ఇప్పుడు వాటన్నిటిని రికవరీ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు ఉచిత ఇసుక విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని టీడీపీ నేతలు కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తామే ఇసుకను దోడి రవాణా చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఒక్కొక్కటిగా ఈ విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు ఎక్కువగా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులు ఈ దోపిడీకి తెరదించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఉందంటున్నారు. 2 రోజుల క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ తమ అనుచరులు అక్రమంగా ఇసుక దోపిడీ చేస్తున్నారనే పత్రికలో కథనాలు వచ్చిన దానిపై రిపోర్టర్కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతుందని అర్థమవుతోంది. దీనిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. అనేక నియోజకవర్గాల్లో మరోవైపు తాడిపత్రంలో అదే జరుగుతుంది. ఈ విషయాన్ని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా వీడియో విడుదల చేయడం సంచలనమే అయ్యింది. అయితే తన దగ్గర పనిచేసే వాళ్ళే ఇసుక వ్యాపారం చేస్తున్నారన్నారు. తన అనుచరులు 25 మంది వరకు ఇసుక వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఉచిత ఇసుక విధానానికి అద్దం పడుతున్నాయి. ఇలా అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందన్న కథనాలు వస్తున్నాయి. భవన నిర్మాణ కార్మికుల కోసం నిర్మాణ పనులు వేగంగా జరగడానికి రియల్ ఎస్టేట్ విస్తరించడానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తే దానికి టీడీపీ నేతలే గండి కొడుతుండడం ఆ టాపిక్గా మారింది. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.